ఆ స్త్రీలకి లేడీస్కి ఫ్రీ ఫ్రీ బస్ పెట్టవద్దు. ఈ ఫ్రీ బస్ వల్ల ఈ ఆటో వాళ్ళకేమో పాపం వాళ్ళు కొట్టగొట్టు అవుద్ది. ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. చేస్తున్నారు. కాకపోతే సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్ ప్రభుత్వం? అన్ని ప్రభుత్వం చాలా బాగా ఉందండి. కానీ ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళకి తీసేయాలండి. అది మటుకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ సంక్షేమ పథకాలు కూడా మంచి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇవాళ ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులను ఇట్లా ఆడవాళ్ళకి ఉచిత పథకాలు పెట్టి దాన్ని ఓట్లు కొనుక్కోవడం, ఓట్లు ఇండైరెక్ట్గా కొనుక్కున్నట్టుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఉచిత పథకాలు ఒకటి తీసేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మిగతా విషయాలు అన్ని రకాలుగా చాలా బాగుంది. ఈ ఉచిత పథకాల్లో మీకు ఏది తీసేయాలని మీరు అనుకుంటున్నారు సార్? ఆ స్త్రీలకి లేడీస్కి ఫ్రీ ఫ్రీ బస్ పెట్టవద్దు, తీసేయాలి అది. ఎందుకని అనుకుంటున్నారు సార్? ఎందుకంటే ఇప్పుడు మామూలు సగటు ప్రయాణికులు ప్రయాణించాలని సీట్లు దొరకట్లా, చాలా ఇబ్బందికరంగా ఉంది. డబ్బులు పెట్టి పే చేసేవాడు బస్సు ఎక్కాలంటే చాలా కష్టంగా ఉంది. ఇది అంత మంచి పద్ధతి కాదు. జయప్రకాష్ నారాయణ, మరి కలెక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్సత్తా నాయకుడు చెప్పాడు, ఏది ప్రజలకి ఉచితంగా ఇవ్వకూడదు. ఉచితంగా ఇస్తే వాళ్ళకి సోమరిపోతులను తయారు చేసినట్టు అవుతుంది. ఈ రేషన్ కానీ ఏదైనా సరే ఉచితం ఇవ్వకూడదు వాళ్ళకి. కనుక ఈ ఉచిత పథకాలు తీసేసి ప్రజలు కట్టిన పన్నులు సంక్షేమ పథకాలకి, విద్యా వైద్యాన్ని ఖర్చు పెట్టవలసిందిగా నా విజ్ఞప్తి. బాబాయ్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది? ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి చాలా బాగుందండి. జగన్ ప్రభుత్వం కానీ ఈయన అంటే బాగుంది. జగన్కి చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్పీరియన్స్ గల మనిషి. రాజకీయం ఆయనకి తెలుసు, ఎలా చేయాలో ఇలాగా మెయింటైన్ చేయాలో ఆయనకు తెలుసు. జగన్ ఏంటంటే పిల్ల కాకి, క్యాట్వాల్ డబ్బా కాకి ఎలా తెలుసు ఎలాగ చేశాడు. జగన్ కంటే ఇప్పుడు జనానికి బాగుంది. కానీ ఒకటి ఇబ్బంది ఏంటంటే ఈ ఫ్రీ బస్ వల్ల ఈ ఆటో వాళ్ళకేమో పాపం వాళ్ళకి పొట్టగొట్టు అవుద్ది. రెండోదేమో గవర్నమెంట్ డబ్బులు కూడా చాలా లాస్ ఫ్రీ ఇవ్వడం వల్ల జనానికి కూర్చోళ్ళ వాళ్ళు కూడా మగవాళ్ళకి కూర్చోళ్ళ కూడా చాలా ఇబ్బంది అవుద్ది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈయన ప్రభుత్వం మాత్రం చాలా బాగుంది. పోయిన ప్రభుత్వం ఈ పోయినకి చాలా మనుషులకు అనుకూలం కూడా ఉంది, బాగానే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏం గమనించారు మీ తేడా అనేది? నేను పట్టుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన కొద్ది అనుభవం తక్కువ, ఈయనేమో కొద్ది అనుభవం. అసలు ఆయన రాజకీయంలో పుట్టి పెరిగినాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం చాలా బాగుంది. ఆయనకి తెలుసు ఎలా చేయాలో, ఎలా మెయింటైన్ చేయాలో, ఏ తీరు చేయాలో ఆయనకు తెలుసు. జగన్ కానీ ఆయనకి సలహా ఇచ్చేవాళ్ళు కరెక్ట్ లేక ఆయన కొద్దిగా దెబ్బతిన్నాడు. లేకపోతే ఆయన కూడా ఒక మంచి మనిషే. అంటే మళ్ళీ 5 సంవత్సరాలు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉండిద్దని చెప్పేసి అంటున్నారు. నిజంగానే ఉండిద్ది అంటారా? అది చెప్పలేం, ఎవరి అదృష్టం వాళ్ళది. ఏంటి ఒకవేళ ఈయన రావచ్చు, ఆయన రాజీవ్ అనేది చెప్పలేము. ఒక ఈయన గెలవచ్చు, ఆయన గెలవచ్చు. ఏంటంటే అది లక్, మా భగవంతుడు ఎవరిని ఏ పొజిషన్ పెట్టాలో ఆ పొజిషన్లో ఆయన వస్తారు. కానీ మన చేతుల్లో ఏముంది, అది ఎవరి అదృష్టం బట్టి వాళ్ళు ఉంటుంది. ఇప్పటికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 2 సంవత్సరాల దాకా అవుతుంది. పరిపాలన బాగుందంటారా? ఇప్పుడు ఆయన వచ్చింది కానీ పరిపాలన బాగుంది కాబట్టి, ఆయన బాగుంది కాబట్టి ఆయనకి ఓట్లు కూడా చాలా పడ్డాయి. ఇదివరకు ఆయన చేసిన రాజకీయం చేసింది ఏం చేసే డిఫరెన్స్ తెలిసి జనం మళ్ళీ చంద్రబాబును ఓటేసి గెలిపించారు. ఓకే, అలానే చూసుకుంటే ఏ పథకాలు అమలు చేశారంటారు? మీకు తెలిసినవి కొన్ని చెప్పండి. పథకాలు నాకు తెలియదండి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పరిపాలన అనేది ఎలా చేస్తున్నారు సార్? బాగా జరుగుతుంది. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏం గమనించారండి మీరు అనేది? డెవలప్మెంట్ కనబడింది. గత 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ లేదంటారా? అంతకుముందు అంతగా లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ప్రజల్లో మంచి మార్పు వచ్చింది. అంటే ఈరోజు చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి విఐపి పాసులు అరేంజ్ చేసుకున్నారు. దాన్ని ఎలా భావిస్తున్నారండి మీరు? దాని గురించి నాకు తెలియదు, వదిలేసి. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్? బాగుంది. అంటే డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సంగతి తెలియదు కానీ గుంటూరు అయితే మాత్రం సూపర్ ఫాస్ట్లో ఉంది. 10x స్పీడ్లో వెళ్తుంది.
అంటే మీరు ఏం చూశారు సార్, ఏం డెవలప్మెంట్ జరుగుతుందండి? ఒకటి కాలువలు అవనివ్వండి, బ్రిడ్జ్ ఫ్లైఓవర్స్ అవనండి. ఎప్పుడు పేపర్ వర్క్లో ఉన్న ఫ్లైఓవర్ అసలు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చేస్తుంది. ఒక కమింగ్ 2 ఇయర్స్లో వచ్చేస్తుంది గ్యారంటీ. అది చాలు. చాలా ఫ్లైఓవర్స్ రెడీగా ఉన్నాయి, ఆల్రెడీ శాంక్షన్డ్, అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు ఏం గమనించారు? గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ బిల్స్లోనే కనబడేది తప్ప ఆన్ ఫీల్డ్ కనబడేది కాదు. ఇప్పుడు అన్నీ కనబడుతున్నాయి. ఎవరో చెప్పాల్సిన సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సామాన్యుడికి కనబడుతుంది డెవలప్మెంట్ ఏం చేస్తున్నారో. అంటే ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు అసలు ఎలా చేస్తున్నారంటారు పరిపాలన? చేస్తున్నారు, కాకపోతే ఇంకా మనకి సాఫ్ట్వేర్ మనకి అసలు లేదు, ఆంధ్రప్రదేశ్లో లేదు. మనకి కొంచెం సాఫ్ట్వేర్ వస్తే, ఐటీ వస్తేనే బాగుంటుంది. హైదరాబాద్ డెవలప్ అయినట్టు మనము డెవలప్ అవ్వాలంటే ఫాస్ట్గా ఐటీ రావాలి. అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కంపెనీలు తీసుకొచ్చామన్నారు. అవన్నీ కంపెనీలు వచ్చాయన్నారు, అన్నీ బోగస్ కంపెనీలే, మనకి ఎక్కడా కనబడలా. మేబీ నాకైతే కనబడలా, ఎవరికైనా కనబడ్డాయో నాకు తెలీదు. ఇప్పుడైతే మనకు కనబడుతున్నాయి. సింపుల్, మనకి ఇప్పుడు రాజధానిలోనే హైవే మీదే పెద్ద పెద్ద బిల్డింగ్స్, మయూరి టెక్ పార్క్ అని అట్లాంటివన్నీ రెడీ అయినాయి. అవన్నీ రేపు ఆక్యుపై అవుతున్నాయి అంటున్నారు. అట్లాంటివి కొంచెం ఫాస్ట్గా ఉంటే మనకి సాఫ్ట్వేర్ ఐటీ వస్తారు. అట్లాంటిది ఇప్పుడు వైజాగ్ ఉంది, చాలా కంపెనీస్ వెళ్ళిపోయినాయి ఏది గత ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు అవన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే తెలంగాణలో చూసుకుంటే ఐటీ కంపెనీలు చాలా ఉన్నాయి, మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వస్తాయని మీరు నమ్ముతున్నారా? అంటే నేను పుట్టినప్పుడు ఎల్కేజీ చదివి తర్వాత ఫస్ట్ క్లాస్ చదివి అట్లా వచ్చాను. ఒకేసారి డైరెక్ట్ బీటెక్లో చదవలేదు. అట్లాగే ఇది కూడా మనం ఒక్కొక్క కంపెనీ వస్తుంటే వెల్కమ్ చేస్తుంటే పెరుగుద్ది. అంతేగాని రాత్రికి రాత్రి సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి ఇక్కడ పెద్ద ఇండస్ట్రీలు ఏం రావు. స్లోగా డెవలప్ అవుతుంది. మీకు నమ్మకం ఉందా సార్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవుతుంది? గ్యారంటీ డెవలప్ అవుతుంది. మీకు అమరావతి దగ్గర ఉంది, మరి ఏం చేస్తున్నారంటారు అమరావతిలో? అమరావతిలో యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఉంది. ఆ కన్స్ట్రక్షన్ ఫేజ్ అయితే అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ వచ్చాక ఆటోమేటిక్గా మనమే వెల్కమ్ చేస్తాం. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు గమనించిన మంచి పాయింట్లు చెప్పండి సార్. ఏమైనా మంచి పాయింట్లు, ఒకటి మెయిన్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. గత ప్రభుత్వంలో రోడ్లనే వదిలేశారు, రోడ్లే లేవు, సరైన రోడ్లు లేవు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఫ్లైఓవర్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్ ఏం చెప్తారు? సూపర్ 6 అయితే బాగుంది.